నమస్తే ఫ్రెండ్స్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ వీడియోలెమ్మటి వీడియోలు చేస్తున్నాను బాకండి. ఇప్పుడే గుర్తొచ్చింది ఒకటి. బర్రెలు కాస్తున్న మా వెంకటేశ్వర స్వామి దగ్గరికొచ్చిన, గుడి పక్కన ఉన్నా. ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. అందరూ ఎక్కువ శాతం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలందరిలో కూడాక భారతీయులు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా! ఇప్పుడు హిందీ వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మనం భారతీయులం తెలుగోళ్ళం కదా! మనం తెలుగు మాట్లాడుకోవాలి. తెలుగే మాట్లాడాలి. తెలుగులో రాయాలి. ఇప్పుడు చిన్న పిల్లలకు గానీ, పెద్దోళ్ళకి గానీ అసలు తెలుగు మర్చిపోతున్నారు. మొత్తం ఇంగ్లీష్ ముక్కలే ఎక్కువ యాడ్ చేస్తున్నారు. ఏ కులం వోళ్ళు ఆ కులం భాష మాట్లాడినప్పుడు మనం తెలుగు వాళ్ళం తెలుగెందుకు మాట్లాడకూడదు? తెలుగు యొక్క ఆహ్, దాన్నేమంటారు? నైపుణ్యాన్ని, తెలుగు యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు యొక్క వెలుగుని ప్రపంచానికి తెలియజేయండి అందరూ భారతీయులు కూడక. తెలుగులోనే మాట్లాడండి. అమెరికా వోళ్ళు అమెరికన్ భాష మాట్లాడుతున్నారు. బ్రిటిషోళ్ళు బ్రిటిష్ మాట్లాడుతున్నారు. జర్మనీ వోళ్ళు జర్మనీ మాట్లాడినప్పుడు భారతీయుడు తెలుగు, తెలుగు భాషలందు తెలుగులో అదేంది అంటారుగా డైలాగ్ ఒకటుందిగా దాన్నేమంటారు? తెలుగు భా ఆ! దేశ భాషలందు తెలుగు లెస్స. కాబట్టి తెలుగోడు తెలుగే మాట్లాడాలి. తెలుగులో మాట్లాడండి. పిల్లలకు గూడక తెలుగు గురించి తెలియజేయండి. తెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. హ్మ్. అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, వదిన, బాబాయ్, అక్క, అల్లుడు, మేనత్త, మేనమామ, మేనగోళ్ళు, మేనమదర్లు, మేనమరదలు ఇట్టా అన్నీ తెలుగు పదాలన్నీ గూడా ఇంట్లో మాట్లాడండి. ఈ తరం గాదు వచ్చే తరానికి గూడక తెలుగు యొక్క వైభవాన్ని తెలియజేయండని కోరుకుంటున్నాను. మీ ముద్దు బిడ్డ, రైతు బిడ్డ. జై శ్రీరామ్!